అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా మందమరిలో జరుగుతున్న పీరీల దేవుని జాతరకి వెళ్తున్నాము. అమ్మ, మా పీరీల దేవునికి ఏదేది ఇష్టం? ఏమి ఇష్టం అంటే ఏది పెట్టినా ఇష్టపడతాను దేవుడు. ఏది ఇష్టం అంటే ఇల్లు చచ్చి కప్పుతానని మొక్కుతాను. అది కాకుంటే కందూరు చేస్తానని మొక్కుతాను. కందూరు మేకతో చేస్తారు. చేత కాకుంటే కోడి పొందుతో చేస్తారు. మహిళ ముద్దలు చేస్తారు. ఉడకలు వేస్తారు. దేవునికి కానికలు కడతారు. ఈ ఊది బెల్లం చదివేస్తారు. ఇవన్నీ ఇష్టమే దేవునికి ఇవన్నీ ఇష్టం. 9 రోజులు అంటే ఒక్క పొద్దుతోని పీరీల దేవుణ్ణి ఊరేగింపు చేస్తారు. ప్రతి లైన్కి వెళ్తారు. ఈ రోజు మందమరి మార్కెట్లో ఒకటే దగ్గర పెట్టి అన్ని దేవుళ్ళు ఒకటే దగ్గర ఉంటాయి. ఇక మందమరిలో ఉన్న ప్రతి ఒక్కరు అందరు తెలుసుకుంటారు. ఇప్పుడు మేము కూడా వెళ్తాం. అక్కడికి చూద్దాం పదండి. దేవుని మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. చూద్దాం పదండి. మా అమ్మమ్మ కాలు వస్తాను రమ్మంటే మా అమ్మమ్మ కాలు వస్తాను బిడ్డ, నేను గంత మందిలో నడవలేను అంటాంది. అడ్డం పడతాను, భయపడతాను. అందుకోసం అమ్మమ్మ వస్తలేదు. మేమే బావ, నేను, చిన్నడు ముగ్గురే వెళ్తాను. ఇప్పుడు దేవుని దర్శనానికి వచ్చినాం. మొత్తం జాతర జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఒకసారి జనాలను చూడండి ఎంతమంది ఉన్నారు. సరే ఎంతమంది ఉన్నారు. మస్తు జాతర బొమ్మలు ఉంటాయి మంచిగా. ఇక్కడ ఏది కొనుక్కోవడానికైనా, తినడానికి కొనుక్కోవచ్చు, పిల్లలు ఆడుకోవడానికి అయినా, దేనికైనా ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. మొత్తం జాతరని సంవత్సరానికి ఒక్కసారి పీరీల పండుగ జాతర ఉండేది. ఇది ఒకటి పూల మొగ్గలు అన్ని జాడీలు చాలా బాగుంది చేస్తారు. దేవుడిని మస్తుగా దేవుడు కొంతమంది దేవుడు కూడా మాస్తాడు. దేవుడు చెప్పు. దేవుని కోసం పుడక ఉన్న ఊది బెల్లం తీసుకున్నా. ఊది బెల్లం పుడకలు తీసుకున్నా దేవుని కోసం. ఫస్ట్ ఇక్కడికి వెళ్తాం దేవుని దర్శనం చేసుకోవడానికి. గట్టిగా మా బావనున్న చిన్నోన్ని మంచిగా పీరీల దేవుని వాళ్ళు బొట్టు పెట్టి మంచిగా దీవించారు. బాబీ మంచిగా అయింది. మస్తు మంది జనాలు వచ్చిర్రు. మంచిగా అనిపించింది. సంవత్సరానికి ఒకసారి దేవుని దర్శనం చేసుకోవడానికి మేము ఫ్యామిలీతో అందరూ వెళ్తాం. మన వినాయక చవితి ఎట్లన్నా ఇట్లా పీరీల దేవుడు అట్లా మనకి 9 రోజులు మంచిగా తిరుగుతుంది. లైన్లో పొంటి
ప్రతి లైన్కి తిరుగుతాయి మంచిగా 9 రోజులు. ఈ 9వ రోజు మంచిగా ఒక దగ్గర పెట్టి పీరీల దేవులు అందరిని అందరిగా మందమర్లు ఉన్న ప్రతి ఒక్కరు ఆ దేవుల దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని మంచి ఎవరెవరు ఏం మొక్కుకున్నారో అవి చెల్లించుకొని మంచి దండం పెట్టుకొని అందరూ ఇక అన్నీ చూసుకొని వస్తారు. మేము కూడా మంచిగా సరదాగా అన్ని తిరిగినా మంచిగా ఎంజాయ్ చేసినా దేవుని దర్శనం చేసుకున్నా. అక్కడ డ్యాన్సులు చేస్తాను కాసేపు ఉండి మేము కూడా వీడియో ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.